అల్హమ్దులిల్లాహిల్లదీ కఫా వస్సలాము అలా ఇబాదిహిల్లదీన అస్తఫా అమ్మాబాద్ ఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం ఇన్నల్లాహ లా యుగయ్యిరు మా బిఖౌమిన్ హత్తా యుగయ్యిరు మా బిఅన్ఫుసిహిం రబ్బిష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహూ ఖౌలీ. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ఆయన చక్రవర్తి, ఎంతో పరిశుద్ధుడు, సురక్షితుడు, శాంతి ప్రదాత, సంరక్షకుడు, సర్వాధికుడు, సర్వోత్తముడు, సజీవుడు, నిత్యుడు, అనంతుడు, అగోచరుడు, జీవిత సహచరి లేనివాడు, తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తెలు అనే సంసారిక సుఖ దుఃఖాలు వర్తించని పరమ పవిత్రుడు అల్లాహ్. అల్లాహ్ సృష్టి వ్యూహాన్ని రచించేవాడు, దానిని అమలుపరిచేవాడు, ఆపై దాని ప్రకారం రూపకల్పన చేసేవాడు. విశ్వవిఖ్యాత నైతిక సార్వభౌముడు, కాలగతిని మార్చివేసిన శూరుడు, ప్రపంచ విప్లవాల్లో అత్యద్భుతమైన విప్లవాన్ని లేవదీసిన మేటి యోధుడు, మూఢ జనాన్ని మహాజ్ఞానులుగా మార్చివేసిన అద్వితీయ సంస్కర్త, బానిసలను పాలకులుగా మార్చిన అనుపమ ప్రతిభశాలి, జీవనదాయక ఇస్లాం సందేశాన్ని మానవాళికి అందజేసిన మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, సత్యవంతుడు, విశ్వసనీయుడు, నిజాయితీపరుడు, కరికంబలిధారి, హరిత గుమ్మటవాసి, అంతిమ దైవ ప్రవక్త, జగద్గురువు, రహ్మతలిల్ ఆలమీన్, ఇమాముల్ అంబియా ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్య మరియు శుభాలు వర్షించుగాక. ఆమీన్. నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు తణుకు నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు రాధాకృష్ణ గారు, అదేవిధంగా నేటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని రకాలుగా సహకరించినటువంటి డాక్టర్ హుస్సేన్ గారు, అలాగే ఈ కార్యక్రమంలో ఉపస్థితులైనటువంటి సోదరిమణులు, సోదరులు, ప్రముఖులు, బాలబాలికలు, మిమ్మల్ని అందరినీ కూడా నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం. దీని అర్థం సృష్టికర్తనటువంటి అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్య మరియు శుభాలు మీ అందరి జీవితాలపై వర్షించుగాక. నేను ముందుగా మిమ్మల్ని, నన్ను, మనందరినీ సృష్టించినటువంటి సృష్టికర్తనటువంటి అల్లాహ్కు సహస్రాది కృతజ్ఞత అభివందనాలు తెలుపుకున్నాను. ఎందుకంటే కులమతాలకు అతీతంగా ఒక ముఖ్యమైనటువంటి అంశం, హౌ కెన్ ఇండియా బికేమ్ ఏ విశ్వగురు, భారతదేశం విశ్వగురు ఎలా సాధ్యం, భారత్ విశ్వగురు ఎలా సాధ్యమనే అంశంపై ఒక అద్భుతమైనటువంటి సెమినార్ని ఏర్పాటు చేసుకునేటటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ముందుగా దైవం మనకు ప్రసాదించాడు. ఈ మన భారతదేశం ఎన్నో కళలకు, సంస్కృతి సాంప్రదాయాలకు, ఆధ్యాత్మిక చింతనకు ఎంతో నిదర్శనం మన భారతం అని. ప్రపంచ దేశాలలో ఏ దేశానికి లేనటువంటి గొప్ప నాగరికత మన భారతదేశానికి ఉంది. భారతదేశం యొక్క నాగరికత క్రీస్తు పూర్వం 3300 సంవత్సరాలకు పూర్వమే ప్రారంభమైందండి. దీనిని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని అంటారు. సింధు లోయ నాగరికతగా పిలవడం జరిగింది. క్రీస్తు పూర్వం 600 నుండి 1500 మధ్యకాలాన్ని వేదిక్ పీరియడ్ అని అంటారు. వేదాలను అనుసరించేవారు. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో జైన మతం పరిచయమైంది భారతదేశంలో. క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో బౌద్ధ మతం పరిచయమైంది. క్రీస్తు శకం 6లో క్రైస్తవ్యం పరిచయమైంది. క్రీస్తు శకం 7లో ఇస్లాం ధర్మం పరిచయమైంది మన భారతదేశంలో. ప్రస్తుతం 9 ప్రధాన మతాల వారు, 350 భాషలు ఉన్నప్పటికీ మనమంతా ఎంతో ఐకమత్యంగా ఈ భారతదేశంలో జీవితం గడుపుతున్నాం. ప్రపంచంలోనే ఒక అతిపెద్ద డెమోక్రసీ కలిగినటువంటి దేశం ఏదైనా ఉందా అంటే అది కేవలం మన భారతదేశం మాత్రమే. కాబట్టి 4 మినార్కే 4 సిపాయి, హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి అనే నినాదంతో మన భారతదేశ ప్రజలు ఎంతో అన్యోన్యతతో, ఎంతో ఐకమత్యంగా, సోదరభావంతో ముందుకు కొనసాగుతున్నారు. ముఖ్యంగా సంస్కృతి, సాంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలు, నైతికత, చాలా విషయాలు మన భారతదేశంలో ఈ విలువలు ఇప్పటికీ కూడా వేద కాలం నుండి కూడా మనుగడలో ఉన్నాయి. చాలా గొప్ప సంస్కృతి కలిగినటువంటి, గొప్ప నాగరికత కలిగినటువంటి దేశం మన భారతదేశం. ముఖ్యంగా ఈరోజు మనం 15th ఆగస్ట్
15 ఆగస్టు సంబరాలు, జెండా వందనం జరుపుకున్నాం. మన జాతీయ పర్వదినాల్లో 2 ప్రధానమైనటువంటి పండుగలండి. కుల మతాలకు అతీతంగా ప్రతి వ్యక్తి కూడా సగర్వంగా జరుపుకునేటువంటి పండుగలు 2 పండుగలు ఉన్నాయి. ఒకటి 15th ఆగస్టు, 26th జనవరి. 15 ఆగస్టు 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత, అంటే ఆగస్టు 15న మనకు స్వాతంత్రం లభించింది బ్రిటిష్ పాలన నుండి. అందుకే మనం 15th ఆగస్టుని స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. అలాగే 1950 జనవరి 26న మనకు మన రాజ్యాంగం అమలులోకి వచ్చింది కాబట్టి మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 15th ఆగస్టు మనకు స్వేచ్ఛనిస్తే 26th జనవరి ఆ స్వేచ్ఛను కాపాడుకునేటువంటి, ప్రజాస్వామ్యాన్ని గుర్తు చేసుకునేటువంటి ఒక బాధ్యతను మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి ఇవి 2 పండుగలు. అయితే ఈరోజు మనం చాలా స్వేచ్ఛగా జీవితం గడుపుతున్నాము, ఇక్కడ కూర్చొని ఉన్నాము. తెల్ల దొరలు మనల్ని పరిపాలించట్లేదు, మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభుత్వమే మనల్ని పరిపాలిస్తుంది. మనము ఒక ముఖ్యమంత్రిని, ఒక పార్లమెంట్ సభ్యుని, ఒక అసెంబ్లీ సభ్యుని మనం ఎన్నుకోవచ్చు. అలాంటి ఒక స్వేచ్ఛ భారతదేశంలో మనకు ఈ రోజు ఉంది అంటే దానికి కారణం ఏంటి? బ్రిటిష్ పాలకుల నుండి మన దేశం విముక్తి పొందింది కాబట్టి. మరి ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చింది, చాలా స్వేచ్ఛగా మనం జీవితం గడుపుతున్నామంటే ఎంతో మంది బలిదానాలు ఇచ్చారు, ఉరికంబపై ఎక్కారు, తమ ప్రాణాలను ధారపోసారు, ఆస్తుల్ని కోల్పోయారు, జైల్లో పెట్టారు వారిని. అనేక హింస జరిగిన తర్వాత, అనేక మంది ప్రాణాలు అర్పించేసి బలిదానాలు ఇచ్చిన తర్వాత, ఆస్తులు పోగొట్టుకున్న తర్వాత మనకు ఈరోజు స్వాతంత్రం అనేది వచ్చింది. అయితే ఈ స్వాతంత్రం ఆనాటి హిందూ, ముస్లిం, క్రైస్తవులు అందరూ ఐకమత్యంగా కలిసికట్టుగా పోరాటం చేశారు కాబట్టి బ్రిటిష్ వారిపై తిరుగులేని విజయం సాధించగలిగాము. అందులో అన్ని మతాల వారు ఉన్నారు. కానీ ముఖ్యంగా ఇప్పుడు కొంతమంది ముస్లిం స్వాతంత్ర సమరయోధుల పేర్లు మీ ముందు ప్రస్తావిస్తాను. ఎందుకంటే అన్ని మతాల వారు, హిందువులు, ముస్లింలు కలిసి ఐకమత్యంగా బ్రిటిష్ వారిపై పోరాటం జరిపినప్పుడు మీరు కేవలం ముస్లింల గురించి ఎందుకు చెప్తున్నారో మీరు అడగవచ్చు. కానీ ఈరోజు దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే ముస్లింల యొక్క స్వాతంత్ర సమరయోధుల పేర్లు మరుగుపరచబడ్డాయి. చాలా మందికి తెలియదు. మీరు గూగుల్ సెర్చ్ చేయండి, కేవలం ఒక 2-3 పేర్లే మీకు కనిపిస్తాయి, లేదా ఒక 10 పేర్లు కనిపిస్తాయి. కానీ చాలా మంది ఉన్నారు. దీనికి సంబంధించి నిజంగా చెప్పాలి అంటే ఖుష్వంత్ సింగ్ ఎవరు? పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత, ప్రముఖ జర్నలిస్ట్. ఏం చెప్తున్నారంటే భారత స్వాతంత్ర సమరయోధులలో 65% ముస్లిములే. భారత స్వాతంత్రం ముస్లింల రక్తంతో తడవబడింది అని ఆయన ఖుష్వంత్ సింగ్ చెప్పినటువంటి విషయం అన్నమాట. అదేవిధంగా తారాచంద్ అనేటటువంటి చరిత్రకారుడు ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇస్లాం ఆన్ ఇండియన్ కల్చర్ అనే ఒక పుస్తకం రాశారు. అందులో ఆయన ఏమని ప్రస్తావించారంటే 8 లక్షల మంది ముస్లింలు తమ ప్రాణాలను అర్పించారు కాబట్టి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈ విధంగా చాలా మంది చరిత్రకారులు ఈ విషయం చెప్పుకుంటూ వచ్చారు. అయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే 1770 నుండి 1790లో హైదర్ అలీ, అతని యొక్క కుమారుడైనటువంటి టిప్పు సుల్తాన్ మొట్టమొదటిగా బ్రిటిష్ వారిపై యుద్ధం ఎలా చేశారంటే మైసూరియన్ మిజైల్స్, మైసూరియన్ రాకెట్లను ఉపయోగించి విజయవంతంగా వారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం జరిపారు. ఇలా చాలా మంది ముస్లిం స్వాతంత్ర సమరయోధుల పేర్లు మనకు కనిపిస్తాయి. కానీ చాలా వరకు కొన్ని పేర్లు మరుగుపరచబడ్డాయి. మనం అంతా కూడా సగర్వంగా ఒక పదాన్ని పలుకుతుంటాం. అదేంటి? జై హింద్. జై హింద్ అనేది, జై హింద్ అంటే అదే మన యొక్క స్వాతంత్రం, మన యొక్క గర్వం. ఎంతో గర్వంగా జై హింద్ అనేటటువంటి నినాదాన్ని మనం పలుకుతుంటాం. నిజంగా జై హింద్ అనే నినాదం ఎలా వచ్చిందంటే 1940లో ఇండియన్ నేషనల్ ఆర్మీని సుభాష్ చంద్రబోస్ గారు ఏర్పాటు చేశారు. అందులో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, అన్ని మతాల వారు ఉన్నారు. ఆయన తన సైనికులను ఉద్దేశించి ఏం చెప్పారంటే మన దేశానికి ఒక స్లోగన్ కావాలి, మన సైనికులను ఉత్తేజపరచడానికి ఉత్తేజభరితమైనటువంటి ఒక నినాదం కావాలి అన్నప్పుడు కొంతమంది ఏమని సలహా ఇచ్చారంటే సశ్రీకాల్ చెప్పండి, హే భగవాన్ చెప్పండి, హే ఈశ్వర్ అని చెప్పండి అని రకరకాల ఒపీనియన్స్ వచ్చాయి. కానీ సుభాష్ చంద్రబోస్ గారికి ఈ విషయం నచ్చలేదు. అప్పుడు ఒక యువకుడు, ఆయన పేరు ఆబిద్ అలీ సఫ్రానీ, హైదరాబాద్ యువకుడు, ఒక ఇంజనీర్, దేశభక్తితో నిండినటువంటి ఒక యువ ముస్లిం. అతడు ఏమనుకున్నాడంటే
భారతదేశానికి విజయం కావాలని మనం ప్రయత్నం చేస్తున్నాం కదా, ఆ విజయమే ఒక నినాదంగా ఎందుకు మారకూడదు? కాబట్టి జై హింద్ అనే ఒక పిలుపునిద్దాం అనుకున్నాడు. జై అంటే విజయం కలుగుగాక, హింద్ అంటే భారత్. జై హింద్ అంటే భారత్కి జయము కలుగుగాక. ఈ పదం ఎప్పుడైతే సుభాష్ చంద్రబోస్ గారికి చెప్పడం జరిగిందో ఆయనకు బాగా నచ్చుతుంది. అప్పుడు ఈ పదాన్ని తీసుకోవడం జరిగింది. మొట్టమొదటిగా ఈ యొక్క ఆర్మీ సభ్యులు, ఈ సైనికులు కలిసినప్పుడు వారి పలకరింపు పదంగా వారు వెళ్తున్నారు, స్వాతంత్రానికి సంబంధించినటువంటి ఏదైతే ప్లానింగ్ జరుగుతుందో ఒకరిని మరొకరు కలుసుకున్నప్పుడు జై హింద్ అని చెప్పేవారు. తర్వాత ఏం జరిగిందంటే 1947 ఎప్పుడైతే మనకు స్వాతంత్రం వచ్చిందో అప్పుడు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రసంగం చేశారు. ఉద్వేగపరమైన ప్రసంగం చేసి చివరికి ప్రసంగాన్ని ముగిస్తూ జై హింద్ అని ముగించారు. అప్పటి నుండి ఈ నినాదము మన స్వాతంత్రం, మన యొక్క ఐకమత్యం, మన యొక్క గర్వానికి ఇది ఒక ప్రతీక. ఈ విధంగా జై హింద్ యొక్క చిరు పరిచయాన్ని మీ ముందు చేశాను. ఈ జై హింద్ ఒకటే కాదండి, జై హింద్ అనే నినాదం ఇచ్చింది ముస్లింలే, క్విట్ ఇండియా అనే నినాదాన్ని ఇచ్చింది ముస్లింలే, మాదరే వతన్ అనే నినాదాన్ని ఇచ్చింది ముస్లింలే, అదేవిధంగా జై భారత్ అనేటటువంటి నినాదాన్ని ఇచ్చింది ముస్లింలే, త్రివర్ణ పతాకంలో అశోక చక్రాన్ని అక్కడ ఏర్పాటు చేసింది కూడా ముస్లింలే. ఈ విధంగా ఆనాటి నుండి నేటి వరకు ముస్లింలు దేశభక్తిలో ముందు ఉన్నారు, ఉంటారు కూడా. అలాగే మరో విషయం సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించి 1941లో సుభాష్ చంద్రబోస్ గారు డొనేషన్ ని అడుగుతున్నారు. బ్రిటిష్ వారితో పోరాటం చేయడానికి మీరు విరాళాలు ఇవ్వండి అని సుభాష్ చంద్రబోస్ గారు ఏంటంటే విరాళాలు అడుగుతున్నారు, డొనేషన్ అడుగుతున్నారు. అప్పుడు ఏం జరిగిందంటే యూసుఫ్ మర్ఫాని అనేటటువంటి ఒక ముస్లిం చాలా పెద్ద ధనవంతుడు, అతని దగ్గర ఉన్న పూర్తి ధనం, ఆనాటి సంపద 1 కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఎవరు? యూసుఫ్ మర్ఫాని అనేటటువంటి ఒక ముస్లిం వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు బ్రిటిష్ వారితో యుద్ధం చేయడానికి, మాకు సంపద కావాలి వారితో పోరాటం చేయడానికి అన్నప్పుడు విరాళాలు సేకరించే సందర్భంలో 1 కోటి రూపాయలు యూసుఫ్ మర్ఫాని గారు ఎవరికి ఇచ్చారు? సుభాష్ చంద్రబోస్ గారికి ఇచ్చారు. అప్పుడు ఒక వృద్ధ స్త్రీ ఆ ఇంట్లో ఉంటుంది, అక్కడ ఉంటుంది. ఆమెకు కళ్ళు కనబట్లేదు, కానీ బాధపడుతుంది, ఏడుస్తుంది. సుభాష్ చంద్రబోస్ గారు అడిగారు, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వెందుకు బాధపడుతున్నావు అంటే, నేను చాలా బలహీనురాలుని, బ్రిటిష్ వారితో పోరాటం చేసేటటువంటి శక్తి నాలో లేదు, నేను ముసలిదాన్ని, పైగా నా వద్ద డబ్బులు కూడా లేవు, 1 కోటి రూపాయలు ఉంటే నేను ఇచ్చేదాన్ని, నా దగ్గర డబ్బు లేవు, అందుకే బాధతో దేశం కోసం ఏమీ చెయ్యలేకపోతున్నాను అనేటటువంటి వేదన నన్ను బాధిస్తుంది, కాబట్టి నేను బాధపడుతున్నానని ఆ వృద్ధ మహిళ అంటుంది. అప్పుడు సుభాష్ చంద్రబోస్ ఏం చెప్పారంటే, అమ్మా నీ దగ్గర ఒక యువకుడు అయినటువంటి ఒక కుమారుడు ఉన్నాడు కదా, షానవాజ్ ఖాన్ ఆ వ్యక్తి పేరు, నీ దగ్గర సంపద లేకపోవచ్చు, నువ్వు ముసలిదానివే, నీ కళ్ళు కూడా కనబడవు, కానీ నీ వద్ద ఒక కుమారుడు ఉన్నాడు, ఒక యువకుడు ఉన్నాడు, షానవాజ్ ఖాన్, ఇతన్ని బ్రిటిష్ వారితో పోరాడడానికి నా సైన్యంలో నువ్వు ఇవ్వనగానే ఆ యువకుణ్ణి ఆమె అమాంతంగా ఇచ్చివేయడం జరిగింది. షానవాజ్ ఖాన్ ఇప్పుడు ఏమైపోయాడు? కెప్టెన్ షానవాజ్ ఖాన్. ఆ తర్వాత బ్రిటిష్ వారితో పోరాడుతూ వీరమరణం పొందాడు, చనిపోయాడు, షహీద్ అయిపోయాడు. ఆ తర్వాత పూర్తి సైనికులందరినీ కూడా సమావేశపరిచి సుభాష్ చంద్రబోస్ ఏమన్నారంటే, ఓ సైనికులారా, ఈ వృద్ధ తల్లిని చూసారా, ఎవరైతే మీలో భారత్ మాతాని చూడాలనుకున్నారో చూడండి, ఈమెనే భారత్ మాత అని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఆనాడు షానవాజ్ ఖాన్ యొక్క తల్లి వృద్ధురాలై ఉండి తన కొడుకుని దేశ స్వాతంత్రం కోసం ఒక బలిగా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీరు చూసినట్లయితే అనేక ఉదాహరణలు మీకు కనిపిస్తుంటాయి. మీలో చాలా మందికి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. అదేంటంటే, ఆ క్వశ్చన్ ఏంటంటే, నేను అడుగుతాను, మహాత్మా గాంధీని చంపింది ఎవరో ఎవరైనా పేరు చెప్పగలుగుతారండి? ఎవరండి? నాథురామ్ వినాయక్ గౌడ్సే. నాథురామ్ గౌడ్సే ఎప్పుడు చంపాడు అంటే 1948 జనవరి 30 న్యూఢిల్లీలోని బిర్లా హౌస్లో ఆయన ప్రార్థనకు వెళ్ళేటప్పుడు సమయం 5:17 షూట్ చేసి చంపాడు నాథురామ్ గౌడ్సే. అయితే మనందరికీ తెలుసు నాథురామ్ గౌడ్సే మహాత్మా గాంధీని షూట్ చేసి చంపేశారు. కానీ ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతున్నాను, మహాత్మా గాంధీ ప్రాణాన్ని కాపాడింది ఎవరో మీకు తెలుసా? చెప్పగలుగుతారండి? తెలియదు. అంటే ఎంత ఆశ్చర్యకరమైనటువంటి, విచారకరమైనటువంటి, బాధాకరమైన విషయమో చూడండి. నాథురామ్ గోడ్సే గాంధీని చంపిన హంతకుడి గురించి తెలుసు, గాంధీ ప్రాణాన్ని కాపాడిన వ్యక్తి గురించి తెలియదు. ఇది కేవలము నా నోటి మాటలు కదండి. ఇక్కడ కూర్చొని చాట్ జీపీటీని అడగండి, మీరు గూగుల్ సెర్చ్ చేయండి, చాట్ జీపీని అడగండి, చాట్ జీపీ విత్ డేట్తో పాటు మీకు తెలియజేస్తుంది అసలు ఎవరు కాపాడారు అంటే భతక్ మియా అన్సారీ. ఆయన పేరు భతక్ మియా అన్సారీ. 1917లో చంపారన్
ఎక్కడ ఉంది ఇది? బీహార్లో మోతీహార్, చంపారణ్ యొక్క హెడ్ క్వార్టర్ ఇది. చంపారణ్లో కిసాన్ ఆందోళన ఒకటి జరిగింది 1917లో. గాంధీ గారు అప్పుడు ఇంగ్లాండ్ నుండి వచ్చారు. ఆ చంపారణ్ కిసాన్ ఆందోళనలో పాల్గొన్నారు. రైతులు అక్కడ ఏంటంటే నీల్ ఫ్యాక్టరీస్ ఉండేవన్నమాట. రైతుల యొక్క ఏదైతే భూములు ఉంటాయో లాక్కుంటున్నారు, వారికి వేతనాలు ఇవ్వట్లేదు, వారిని హింసిస్తున్నారు, వారి యొక్క చెమటని రక్తం రూపంలో తాగేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో కిసాన్ ఆందోళనలో వచ్చారు ఎవరు? మహాత్మా గాంధీ, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు. ఇద్దరు వచ్చారు. అక్కడ ఈ నీల్ ఫ్యాక్టరీ యొక్క ఓనర్ ఎవరైతే ఉన్నాడో అతని పేరు ఇర్విన్ అనమాట. ఆ ఓనర్ పేరు ఇర్విన్. అతడు ఏం చేశాడంటే భతక్ మియా అన్సారీ ఒక పేద నిజాయితీ పరునటువంటి ఒక రైతు మరియు వంట మనిషి, బాగా వంటలు చేస్తాడు. గాంధీజీ గారికి తర్వాత బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి భోజనాలు ఏర్పాటు చేసి ఈయన బెదిరిస్తారు. ఎవరు? ఇర్విన్ బెదిరిస్తాడు. ఆ బ్రిటిష్ అధికారి మేనేజర్ బెదిరిస్తాడు. ఏమనంటే మహాత్మా గాంధీ తినే ఆహారంలో నువ్వు విషం పెట్టాలి, చంపాలి, లేదంటే నీ పూర్తి కుటుంబాన్ని నేను చంపేస్తాను, నీ ఆస్తిని లాక్కుంటాను, నిన్ను చిత్రహింసలు పెడతాను, నువ్వు చంపై అనగానే ఆయన ఏంటి అలా ఎలా చంపుతాను, మా సపోర్ట్ కోసం రైతుల ఉద్యమం కోసం పాల్గొనడానికి వచ్చినటువంటి ఒక మహాత్ముని నేనెందుకు చంపుతానంటే నిన్ను చంపేస్తానని బలవంతం పెట్టారు. ఆహారంలో విషం ఇర్విన్ కలిపేశాడు, బ్రిటిష్ అధికారి కలిపేశాడు. ఆ పాత్ర మహాత్మా గాంధీ గారి దగ్గరికి వస్తుంది. అతడు ఒకవేళ చెబితే అతన్ని చంపేస్తారు. అతడు కంట తడి పెట్టుకున్నాడు, కళ్ళ నుండి నీళ్లు కారుతున్నాయి, ఏమో అర్థం కావట్లేదు. ఆ ఆహార పాత్ర చూసి మహాత్మా గాంధీ గారు అడిగారు, ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అయ్యా నేను ఈ పాపం చేయలేను, మీరు తినేటటువంటి ఈ ఆహారంలో ఈ బ్రిటిష్ సైనిక అధికారి విషం కలిపేశాడు, ఇది తింటే మీరు చనిపోతారు, చాలా భయంకరమైనటువంటి పాయిజన్ అది అని చెప్పగానే ఆయన తినకుండా ఆగేశారు. ప్రాణాలు రక్షించబడ్డాయి. రాజేంద్ర ప్రసాద్ బాబు గారు, తర్వాత మహాత్మా గాంధీ గారు. ఆ తర్వాత ఈ విషయం ఎప్పుడైతే ఆ మేనేజర్కి తెలిసిందో, వీరు వెళ్ళిపోయిన తర్వాత చిత్రహింసలు పెట్టారు, ఇల్లు కూల్చేశారు, భూమిని లాక్కున్నారు, కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టారు, చివరికి భతక్ మియా అన్సారీని జైల్లో వేసేశారు, చిత్రహింసలు పెట్టేశారు. సరే, ఈ విషయం ఎలా తెలిసింది అంటే 1957 మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక 9-10 సంవత్సరాల తర్వాత బీహార్లో రాజేంద్ర ప్రసాద్ బాబు ఎవరైతే మొట్టమొదటి రాష్ట్రపతి ఉన్నారో ఆయన రాష్ట్రపతిగా అయిపోయి ప్రసంగం చేస్తున్నారు. అక్కడ ప్రసంగం చేసేటప్పుడు శ్రోతల్లో అలా దూరం నుండి ఒక వ్యక్తి నిలబడి ఉన్నారు. ఎవరని చూస్తే ఎవరో కాదు, ఆయన భతక్ మియా అన్సారీ. భతక్ మియా అన్సారీ వేదిక పైకి రండి అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ బాబు ఎవరైతే మొదటి రాష్ట్రపతి ఉన్నారో వేదిక పైకి ఆహ్వానించి ఆయన చేసినటువంటి త్యాగాన్ని గుర్తు చేసి అక్కడ ఏం చెప్తారంటే సన్మానం చేస్తారు. ఇలా జరిగిందని ఆయన చెప్పారు. ఈ విషయం ఇలా జరిగింది, లేదంటే మహాత్మా గాంధీ గారు నేను ఇద్దరం చనిపోయే వాళ్ళము, ఇలా జరిగిందని చెప్పేసి తర్వాత బీహార్ గవర్నమెంట్కి ఒక లెటర్ రాశారు. ఏం లెటర్ రాశారంటే, భతక్ మియా అన్సారీ గారు మహాత్మా గాంధీ ప్రాణాలని కాపాడడానికి తన సమస్తాన్ని కోల్పోయాడు, ఇల్లు లాగేసుకున్నారు, బుల్డోస్ కూల్చేశారు, తర్వాత జైల్లోకి వెళ్ళిపోయాడు, ఆయన దగ్గర ఎలాంటి ఆస్తులు లేవు, కాబట్టి 35 ఎకరాల భూమిని మీరు భతక్ మియా అన్సారీకి ఇవ్వండి అని ఒక లెటర్ రాయడం జరిగింది. కానీ చాలా విచారకరమైన విషయం ఏంటంటే ఆ 35 ఎకరాల భూమి ఇవ్వలేదు, అది వేరే విషయం. ఈ విధంగా మహాత్మా గాంధీ గారి ప్రాణాలని కాపాడింది ఎవరు అంటే భతక్ మియా అన్సారీ. ఆ బ్రిటిష్ యొక్క అధికారి ఏమనుకున్నాడంటే ఇతడు ముస్లిం కదా, చెబితే వింటాడు, విషం పెట్టేస్తాడని బ్రిటిష్ వాడు అనుకున్నాడు. కానీ బ్రిటిష్ వాడికి తెలియదు ముస్లింలు నమ్మిన వ్యక్తి నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలైనా ఇస్తారన్న విషయాన్ని ఆ వ్యక్తికి బహుశా తెలియదు. ఈ విధంగా భతక్ మియా అన్సారీ గురించి ఏదైతే స్టోరీ ఉందో మీరు ఒకసారి చూడండి. ఇదే దేశభక్తి ఉంది కాబట్టి ఆనాటి స్వాతంత్ర సమరయోధులు ఎంతో మంది తమ ప్రాణాలని అర్పించారు. మన పెద్దలు కూడా చాలా మంది చెప్తుంటారు అష్ఫాకుల్లా ఖాన్ అని చెప్పేసి. అష్ఫాకుల్లా ఖాన్ ఎవరండి? 1927 డిసెంబర్ 19 ఫైజాబాద్ జైల్లో ఉరి తీశారు. ఆయన్ని కాకోరి సంఘటనలో ఉరి తీశారు. ఆ ఉరి తీసే ముందు ఆయన అడిగారు, ఆయన సోమవారం రోజు అది ఉదయం నిద్ర మేల్కొన్నారు, ఫజర్ నమాజ్ చదువుకున్నారు, ఖురాన్ పఠనం చేశారు, పొద్దున్నే ఉరేస్తున్నారు. ఉరేసేటప్పుడు ఆయన చాలా ధైర్యంగా వెళ్ళి ఉరి తాడుని ముద్దు పెట్టుకొని ఉరికమ్మం ఎక్కారు. సర్దార్ భగత్ సింగ్ ఏం చెప్పారంటే అష్ఫాకుల్లా ఖాన్ నా యొక్క రోల్ మోడల్ అని చెప్పారు. అలాంటి అష్ఫాకుల్లా ఖాన్ చివరికి నీ కోరిక ఏంటయ్యా అని అడిగినప్పుడు ఆయన అద్భుతమైన విషయం చెప్పారు. అదేంటో తెలుసా? రఖదో కోయి జరాసి ఖాకే వతన్ కఫన్ మే, నేను చనిపోయిన తర్వాత ఎవరైనా నా మాతృభూమి నేల మట్టిని నా శవ వస్త్రంలో వేసి కఫన్ చేయండి, దఫన్ చేయండి, ఇదే నా చివరి కోరిక అని చెప్పారు. అలాంటి వ్యక్తి అష్ఫాకుల్లా ఖాన్. కానీ ఈరోజు మనం మర్చిపోయాం. అందుకే చూడండి 95% ముస్లింలు కాలాపాని శిక్షను అనుభవించారు. అండమాన్ నికోబార్లో సెల్యులర్ జైలు ఒకటి, కాలాపాని శిక్ష అంటే ఆ పేరు వింటే భయపడిపోయి పేరు వింటేనే చచ్చిపోయేవారు. అలాంటి శిక్షలో 95% చరిత్ర సాక్ష్యం ఇస్తుంది.
95% ముస్లిం స్వాతంత్ర సమరయోధులే ఆ శిక్షను అనుభవించారు. కాబట్టి ఆనాటి నుండి నేటి వరకు ఈరోజు ముస్లిములు, ఈరోజు ఒక అబ్దుల్ కలాంని మీరు చూడండి, మౌలానా అబుల్ కలాం ఆజాద్ని చూడండి, ఈరోజు ఎంతో మంది తమ యొక్క సేవల్ని మన భారతదేశానికి అందిస్తున్నారు. మొన్ననే సోఫియా ఖురేషి చూశారు, ఆపరేషన్ సింధూర్లో ఒక మహిళ, ఒక నారీమణి రఫ్ఫాడించేసి శత్రువుల్ని ఎలా చంపిందో మీరు చూశారు. ఈ విధంగా ఆనాటి నుండి ఇలాంటి వరకు. ఎందుకంటే ఇస్లాంలో, ముస్లింలలో ఏ భూమిపై మీరు పుడతారో ఆ నేలని, ఆ భూమిని, ఆ ప్రాంతాన్ని మీరు ప్రేమించండి అని చెప్పారు. అందుకే ఇమాం అజ్-జహబీ రహీమహుల్లా, ఇమాం అల్బానీ ఏం చెప్పారంటే, మీరు మీ దేశాన్ని ప్రేమించండి, ఏ విధంగానైతే మీ సంపదను, మీ ప్రాణాన్ని ప్రేమిస్తారో, మీ మాతృభూమిని ఎక్కడైతే మీరు పుట్టారో ఆ జాతి, ఆ దేశాన్ని, ఆ మట్టిని మీరు ప్రేమించండి అని ఇమాం అల్బానీ గారు చెప్పారు. ఇమాం హాఫిజ్ అజ్-జహబీ చెప్పారు, మీరు మీ భూమి ఎక్కడైతే మీరు పుట్టారో ఆ ప్రాంతాన్ని మీరు ప్రేమించండి, ఒకవేళ అది బంజరు భూమి అయినా సరే అన్న విషయాన్ని తెలియజేశారు. కాబట్టి నా ప్రసంగంలో మొదటి భాగం ఏదైతే ఈరోజు 15th ఆగస్టు సందర్భంగా నేను చెప్పాలనుకున్నానో, ఈరోజు మన ముఖ్య అతిథి శాసనసభ్యులు రాధాకృష్ణ గారు తమ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసిన తర్వాత మన రెండో సెషన్ ఏదైతుందో మెయిన్ సెషన్ అనమాట, హౌ కెన్ ఇండియా బికేమ్ ఏ విశ్వగురు, ఇన్షాల్లా దేవచిత్తం అయితే ఆ ప్రసంగం ముందు కొనసాగుతుంది. కాబట్టి నేను ముఖ్య అతిథి గారికి తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. జై హింద్. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు భారత్ విశ్వగురు ఎలా అవ్వాలి అనే దాని మీద వారి సందేశం ఇవ్వడానికి మన తణుకుపట్నం ఇచ్చేసినటువంటి పీస్ మెసెంజర్ సిరాజ్ రెహమాన్ గారికి మన అందరి తరపున కూడా స్వాగతం తెలియజేసుకుంటూ, వేదికను అలంకరించినటువంటి పెద్దలు డాక్టర్ హుసేన్ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు సిరాజ్ గారి గురించి మనందరికీ కూడా తెలుసు. ఎంతోమంది ప్రజల్ని తమ ప్రసంగాల ద్వారా ప్రభావితం చేసి వారిలో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి భారతదేశంలో ఏ విధంగా భారతదేశం విశ్వగురుగా ఎదగాలి, దానిలో మనందరం కూడా కలిసి భాగస్వాములు ఏ విధంగా అవ్వాలి, ముఖ్యంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా భారతీయులుగా ఆలోచన చేసే విధంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద వారు మనందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు వారు ఇచ్చినటువంటి సందేశంలో కూడా స్వాతంత్రోద్యమంలో ఎంతోమంది ముస్లిం సోదరులు, ముస్లిం పెద్దలు ఆ రోజు పాల్గొని వారి ప్రాణాలను అర్పించి స్వాతంత్రం రావడంలో వారు చేసినటువంటి కృషిని తెలియజేయడంతో పాటుగా చరిత్రలో బయటికి రానటువంటి ఎన్నో అంశాలని వారు ఈరోజు మనకి తెలియజేసే విధంగా, గాంధీజీ గారిని ఏ విధంగా అన్సారీ గారు కాపాడారో, అదేవిధంగా అన్ని విధాలుగాను కూడా స్వాతంత్రోద్యమంలో కానీ తర్వాత కాలంలో కానీ మనకి ఏ విధంగా ముస్లింలు కూడా దీనిలో భాగస్వాములయ్యారని వారు తెలియజేయటం, అదేవిధంగా అందరం కూడా ఈరోజు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, భవిష్యత్తులో భారతదేశం ఏ విధంగా ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వగురుగా మారాలి, దాని మీద వారు ఇచ్చేటటువంటి సందేశం మనందరిలోనే కూడా ఒక ఆలోచనని, మనలో ఒక మార్పుని తీసుకువస్తుందని భావిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక
సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.